హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఐమా మినీ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. మినీ సిరీస్ అనుకోండి, లిమిటెడ్ సిరీస్ అనుకోండి, ఏదన్నా పర్లేదు. ఇదైతే టోటల్ 6 ఎపిసోడ్స్ తో రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక కొరియన్ సిరీస్ భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 55 to 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. 1980s కొరియాలో ఇండస్ట్రీలో సెన్సార్ పవర్ పాలిటిక్స్ బాగా ఉన్న టైంలో టాప్ హీరోయిన్ అయిన జియాంగ్ హే అయితే బోల్డ్ సీన్స్ చేయడానికి అయితే రిఫ్యూజ్ చేస్తుంది అనమాట ఒక ఫిల్మ్ లో. ఆ ఫిల్మే మేడం ఎయిమా. అలాంటి టైంలో ఫిల్మ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టి కొత్తగా ఎంటర్ అయ్యే షిన్ జూ అనే ఒక లేడీని అయితే బోల్డ్ ఎంట్రీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటి, ఈ మేడం సినిమా ఏంటి, అసలు ఆ షూటింగ్ ఎలా జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ సిరీస్ స్టోరీ వచ్చేసి. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. గుడ్ ఇన్ పార్ట్స్ అని చెప్తా, మరీ సూపర్ ఏం కాదు, ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ అంతే. నేను ఎక్కువ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేస్తాను కాబట్టి నాకు అందువల్ల కొంచెం బాగానే అనిపించింది చాలా చోట్ల. మీరు గనక కొరియన్ డ్రామా సిస్టమ్, అది కూడా లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ కాదు, ఇది వేరే టైప్ లోకి వస్తుంది. పీరియడ్ డ్రామా అనుకోండి, ఆ టైప్ ఆఫ్ డ్రామా సిస్టమ్ అనుకుంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే 1980s కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా రీక్రియేట్ చేశారు భయ్య. కాస్ట్యూమ్స్, సెట్స్, ఆ ఓల్డ్ సినిమా వైబ్, ఇదంతా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఉమెన్ స్ట్రగుల్స్, మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటిని కూడా చాలా సటైరికల్ వేలో కామెడీగా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేస్తారు. మెయిన్ లీడ్స్ ఇద్దరు ఉమెన్స్ కూడా పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, బాగా ఇంప్రెస్ చేస్తారు. ఇంకా కామెడీ డ్రామా మిక్స్ తో సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడ కూడా నాకైతే డల్ మూమెంట్స్ అయితే లేవు భయ్య. అంటే డ్రామా ఎక్కువైంది, కొంచెం స్లో పేసింగ్ ఉంది కానీ అది తర్వాత విషయం. బట్ రియల్ హిస్టరీని డిపెండ్ అయి తీసుకున్నారు కాబట్టి అది కొంచెం క్యూరియాసిటీ ఫీల్ అయితే ఉంటుంది మీకు, అందువల్ల బాగా కనెక్ట్ అవుద్ది. పైగా బోల్డ్ కంటెంట్ ఉన్న సిరీస్ బై ఇది, మొత్తం దాని మీద నడుస్తుంది. సో చీప్ గా అయితే అనిపించదు మీకు. బోల్డ్ కంటెంట్ మొత్తం ఉంటుంది కానీ చీప్ గా అయితే అనిపించదు. షార్ట్ అండ్ క్రిస్పీ ఉంటుంది. జస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. బింజ్ వాచ్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్తా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే ఘోరంగా ఉంటుంది భయ్య. యాక్చువల్లీ కొరియన్ డ్రామాస్ అంటేనే స్లో పేసింగ్ ఉంటుంది, అలాంటిది ఇది లవ్ కాదు, అలా అని చెప్పి థ్రిల్లింగ్ కూడా కాదు, జస్ట్ పీరియడ్ డ్రామా. ఇంకెంత స్లోగా ఉంటుందో మీరే ఊహించుకోండి. కొన్ని సీన్స్ అయితే బాగా ఇబ్బంది పెట్టచ్చు. మెయిన్ గా ఆ కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనకు పెద్ద ఐడియా ఉండదు కాబట్టి 1 or 2 ఎపిసోడ్స్ అయితే మీకు స్లోగానే అనిపిస్తాయి. ఇన్ కేస్ మన ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే ఇంకా మనం ఇంట్రెస్ట్ గా చూస్తాం, బట్ కొరియన్ ఇండస్ట్రీ కదా, కొత్తగా ఏమన్నా తెలుసుకుందాం అంటే మాత్రం ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీకు బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా అడల్ట్ థీమ్ అయితే హెవీగా ఉంటుంది భయ్య. సో దాని పరంగా పర్లేదు అనుకుంటే ట్రై చేయాలి మీరు. అండ్ 6 ఎపిసోడ్స్ కూడా మీకు ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేస్తారు. కాకపోతే ఆ డ్రామా ఓపిక్ గా చూడగలను అనుకుంటేనే చూడండి. మొత్తం పీరియడ్ డ్రామా ఉంటుంది. ఆ మేడం ఏమో మూవీ గురించి, ఆ ఉమెన్ స్ట్రగుల్స్ గురించి, ఈ పాలిటిక్స్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్, ఈ డిస్కషన్స్ అన్ని నడుస్తాయి అనమాట. వాటి పరంగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అని చెప్తా, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అంత మన సైడ్ ఎవరో చూసే అంత సిరీస్ కాదు ఇది, ఎవరికి ఎక్కువ అలవాటు ఉండదు, చాలా తక్కువ మంది చూస్తారు. అయినా సరే రివ్యూ పెడుతున్నా, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి. ఇలాంటివన్నీ కూడా మీరు చూద్దాం అనుకుంటే చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా ఉండదు. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.